దీని ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతోంది. దూరంగా ఉంటేనే అరవిందాని అక్షర ఆలోచనల నుంచి ఆపలేకపోయాను. ఇప్పుడు ఎదురుగానే ఉంది. ఏ క్షణమైనా మళ్ళీ మారిపోయి వర్ష వద్దు అని చెప్పేసినా చెప్పేస్తాడు. తొందరగా వర్షతో పెళ్లి చేసేయాలి. లీగల్గా విడాకులు తీసేసుకోవాలి. లాభం లేదు. పెళ్లి పనులు మొదలు పెట్టాలి. నమస్తే బుజ్జమ్మ గారు. నమస్తే రామ్లాల్జీ. అబ్బాయికి త్వరలో పెళ్లి చేయాలి అనుకుంటున్నాము. హాజీ, అయినా పెళ్లి మళ్ళీ చెయ్యాలి అని అనుకుంటున్నాము అన్నారు కదా. అందరి సమక్షంలో గ్రాండ్గా చేద్దామని. రేపు మీరు ఇంటికి వచ్చారంటే ఇద్దరివి ఉంగరాల సైజు తీసుకుందరు గాని. రేపాజీ? నేను ముంబై వెళ్తున్నాను. 11 గంటలకి ఫ్లైట్ జీ. దాందే ఉంది. ఉదయం వచ్చి ఆది తీసుకుని వెళ్ళిపోండి. ఉదయం గుళ్ళో పూజ ఉంది జీ. ఒక పని చేస్తాం, 9:30కి వచ్చి వెళ్తాం. సరే, అలాగే చేయండి. రామ్ రామ్ జీ. నీ దుర్బుద్ధి నెరవేరదు అక్షర. ఈ పెళ్లి ఆగదు. అన్నీ బయటపడతాయి. లాగుతా వదిలిపెట్టా. వర్ష, మీ లవర్తో మాట్లాడావా? ఎప్పుడొస్తున్నాడంట? రావడానికి ఇంకొంచెం టైం పట్టేలా ఉందండి. ప్రాబ్లం చెప్పావా? కంగారు పడతాడని చెప్పలేదు. మరెలా వర్ష? నా సమస్యను తీర్చే దిశగానే తీసుకెళ్తున్నాను. తను త్వరగా వచ్చేస్తే నిన్ను పంపించేస్తాను కదా. పోనీ తన ఫోన్ నెంబర్ ఇవ్వు, నేను మాట్లాడతాను. అంటే తను వేరే కంట్రీకి వర్క్ మీద వెళ్ళాడు. 4 రోజులు ఫోన్ వర్క్ చేయదని మెసేజ్ చేశాడు. వచ్చాక చేస్తాడు. నేను మాట్లాడతాను. నో ప్రాబ్లం. సరే, అప్పటి వరకు అక్షరతో నువ్వేం ప్రాబ్లం చేయకు. చచా, ఆ రోజంటే ఏదో ఆవేశంలో అలా జరిగిపోయింది. ఇక నుంచి నా వైపు నుండి అలా జరగదు. తప్పకుండా చేస్తాను. మిమ్మల్ని తనకి వదలను. ఓ, మీరిక్కడే ఉన్నారా? సేట్ ఇంకా రాలేదేంటి? 9:30కే వచ్చేస్తా అన్నారు. ఓ, నమస్తే సేట్జీ, బుజ్జమ్మ రండి గారు. రండి, కూర్చోండి. అరవిందా, మీరు కూడా కూర్చోండి. సేట్ దేనికి బుజ్జమ్మ? వారంలో వీళ్ళ పెళ్లి చేద్దాము అనుకున్నాను కదండి. ఎవరు అనలా, నువ్వన్నావు. అదేలేండి, మీరు ఆశీర్వదించాలే కాని అందుకే ఉంగరాల సైజు చూడటానికి పిలిపించాను. త్వరగా చూసుకోండి బాబు, నాకు ఫ్లైట్ టైం అవుతుంది. ఇప్పుడు ఈ తతంగం అంతా ఎందుకమ్మా? ఎందుకేంటి అరవిందా? గ్రాండ్గా చేద్దాము అన్నప్పుడు శాస్త్రోక్తంగానూ అన్నీ జరగాలి కదా. కళ్యాణపు ఉంగరాలు లేకపోతే ఎలా? మనమేమన్నా అంత లేకుండా ఉన్నామా? మీరు కానివ్వండి సేట్జీ. అలాగే. సూపర్ అత్తయ్య, ఇదే నేను కోరుకునేది. చిన్నక్క చెప్పదు, బావగారు రిపోర్ట్స్ చూపించరు. నేనే ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి పనులే ముందుకెళ్లకుండా ఆపాలి. బాబు, అమ్మాయి చేతికి తొడిగి చూడు. సేట్జీ, కాఫీ తీసుకోండి. బావగారు, చల్లారిపోతుంది. అయ్యో, సారీ వర్ష. ఏ అపర్ణ, చూసుకోక్కర్లేదా? సారీ అత్తయ్య.
జారిపోయింది. కాలిందా వర్ష? ఆ, మరి ఏం ఉంగరాలు చూసుకుంటారు? హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఏమ్మా ఇంకా ఏమా ఏంటి? ఈ అమ్మాయితో నువ్వేమనుకున్నా జరగదు. ఏదో ఒకటి జరిగి ఆగిపోతుంది. చెబితే వినవు. ఈయన మాటలతోనే ఆపేసేటట్టున్నాడుగా. సర్లే అమ్మా, తర్వాత ఎప్పుడన్నా చూసుకుందాంలే. వారంలో పెళ్లి పెట్టుకుని తర్వాత ఏంటి అరవిందా? ఏమ్మా వర్ష? హ, ఏం కాలేదు అత్తయ్య, ఏం కాలేదు. చీర చేంజ్ చేసుకుని వచ్చేస్తాను. నన్ను తప్పుగా అనుకోకూడదు కదండి. సరే అమ్మా, త్వరగా రా. త్వరగా రావాలమ్మా, ఫ్లైట్ టైం అవుతుంది. అంత టైం అయిపోయేవాడివి రావడం ఎందుకంట? మీరు ఆపుతారా? ఎంతలోకి వస్తుంది? 5 నిమిషాలు సేట్జీ, మీ ఫ్లైట్ ఏమీ మిస్ అవ్వదు. సరే అండి. కాలినా వచ్చేస్తానని అంటోంది. ఏం చెయ్యాలి? ఎట్టి పరిస్థితుల్లోనూ మొదలుపెట్టిన పెళ్లి పనులు ఆదిలోనే నా వల్ల ఆగిపోకూడదు. అత్తయ్య నెగటివ్గా ఫీల్ అవుతారు. ఇదసలు కావాలనే పడేసినట్టుంది. తర్వాత శృతికి చెప్పి దాని సంగతి చెప్తా. నమస్తే అరవింద్ సార్. సార్ హోమం ఫోటోలు అయిపోయినాయి సార్, తీసుకొచ్చేసాను. అప్పుడే అయిపోయాయా? మరి నేను మా బాస్ అప్పారావు కంటే ఫాస్ట్ సార్. 200%. ఈ ఏలియన్ హుడ్డా మజాకా? కరెక్ట్గా వీడిప్పుడే రావాలా? వీడుండగా వెళ్ళలేనే. త్వరగా ఇచ్చేసి పోరా. అవును, ఏదో పనిలో ఉన్నట్టున్నారు. అయ్యాక తీరిగ్గా చూద్దురులేండి. 200%. బుజ్జమ్మజీ, టైం అవుతుంది. అపర్ణ, చూసిరా అమ్మా. వర్ష, ఆ, వస్తున్నావా? పిలుస్తున్నారు. వస్తున్నాను. ఒక 5 నిమిషాలు. ఓకే. అరగంట పడుతుందంట అత్తయ్య. ఆ? అరగంట? అమ్మో, నాకు ఫ్లైట్ పోతుంది జీ. అబ్బో, మీకు ఫ్లైట్లు కూడా ఉన్నాయా సెట్జీ? అయినా మన బెజవాడలో ఫ్లైట్ ఎత్తుకెళ్ళేంత దొంగ వెధవ ఎవడున్నాడు? నేను అన్నది టైం అయిపోతుందని బాబు. అబ్బో, బుజ్జమ్మ గారు, సైజ్కే కదండి చూసేది. ఎవరిదైనా ఆది తీసుకోండి. అంతేగా, అయితే మా అక్షర ఆది తీసుకోండి. చూడండి, వేలు ఒకట్లానే ఉంది. సరిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు? ఆవిడది ఎలా కుదురుతుంది? సరిపోతుంది జీ. నాకు ఫ్లైట్ టైం అయిపోతుంది. మిస్ అయిందంటే నా మిస్సెస్ నన్ను బాదుతుంది. చేసి తెచ్చినప్పుడు ఆ అమ్మాయికే పెట్టండి. ఇప్పుడు అర్థం చేసుకోండి. వీడింకా పోలేదా? ఛా! ఫోటోలు బాగా వచ్చాయి బుచ్చమ్మ గారు. నిన్నెప్పుడు అడిగానా? అడిగానా అనే బదులు పొమ్మని చెప్పొచ్చు కదా అత్తయ్య గారు. కిందకొచ్చేస్తాను. అడిగే వరకు ఉండి చూపించే వెళ్తాను మేడం. 200%. అరవింద్ జీ, తొడగండి. రాసుకొని వెళ్తాను. తొడగరా? తొడక్కపోతే ఆయన ఇక్కడే బీపీ పెరిగి పోయేటట్టున్నారు. ఏంటండి? అర్జెంటు కాకపోతే చెప్పడుగా బుజ్జమ్మ. అవును జీ, బేటాకి అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నాం. ముఖ్యమైంది కదా. విన్నావుగా అరవిందా, ముందు తొడగరా. మీ అమ్మేం అనదులే.
సరిపోయింది జీ. ఇవ్వండి. మ్, నేను వెళ్ళాలి జీ. వెళ్తే వెళ్ళు సేటు, ఆ సైజ్ సరిపోయినట్టేలే. అంతేనా జీ? అనుకోండి. సరే బుజ్జమ్మ గారు, అదే సైజులో ఇంకొంచెం పెంచి తయారు చేయమని చెప్తాను. నేనిక వస్తాను. హ్మ్. రామ్ రామ్. సార్, మేడం, ఫోటోలు బాగా వచ్చాయి, చూస్తారా? ఇచ్చి తగలడు. బాగున్నాయిరా. థ్యాంక్ యూ. డబ్బులు ఇవ్వాలి కాబట్టి అడిగాడు, చెప్పాడు. దానికి ఎందుకు అంత కోపం? రే అరవిందా, వాడికి డబ్బులు ఇచ్చి పంపించు. మీరు మంచోళ్ళు సార్. ఆ గుంటూరులో ఉన్నారు, దొరకాలి, చెప్తా. వస్తాను మేడం, వస్తాను సార్. అత్తయ్య వెళ్ళిపోయారా? దేవుడికి తెలుసు బుజ్జమ్మా, నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. దీనికే నిరుత్సాహపడంలేండి. ఆ దేవుడి సమక్షంలోనే ఈ పెళ్లి చేస్తాను, చూస్తూ ఉండండి. అది చూస్తాం. వాట్ వర్ష? ఏముంది నా బొంద. ఏమైంది? పెళ్లి కుంగరాలు చేయిద్దామని అత్తయ్య గారు సేట్ని పిలిపించారు. నీకు దరిద్రం మరీ పడిసం పట్టినట్టు పట్టిందిగా. కరెక్ట్గా కాఫీ మీద పడ్డమేంటి? కరెక్ట్గా ఫోటోలోడు రావడం ఏంటి? మీకు నేను చెప్పింది మళ్ళీ నాకు చెప్పడానికి చెప్పట్లేదు. ఇంట్లో జరుగుతున్న దానికి ఏం చేసి చావాలని ఐడియా అడుగుతున్నాను. ఏం చెప్తాను వర్ష? ఒక రకంగా నువ్వు లక్కీ అంటాను. అది కాఫీ పడేబట్టే కదా ఫోటోలోడికి నువ్వు కనిపించకుండా వెళ్ళి తప్పించుకోగలిగావు. కరెక్టే అండోయ్. కాకపోతే అరవింద గారి చేతుల మీదుగా ఉంగరం తొడిగించుకోలేకపోయాను. దాందే ఉంది వర్ష, తాళి నువ్వే కదా కట్టించుకునేది. దీనికే నువ్వు డీలా పడిపోకు, ఓపిగ్గా ఉండు. చిక్కుముళ్ళు అక్కడ చాలానే ఉన్నాయి. అవి విడిపోకూడదంటే చెయ్యాల్సిన పని ఇంకా చాలా ఉంది. ఏంటది? DNA రిపోర్ట్స్. అవి నువ్వు మార్చాలి. అవి ఎలా మార్చాలో నువ్వు చూడు. అదే మెయిన్. ఆ పనిలోనే ఉంటాను. DNA గురించి చెప్పేశాను. ఇక అక్షర ఆన్సరే వినాలి. చెప్పే బంగారం, మనకి తలనొప్పే ఉండదు.
ఈయన ఇక్కడే పడుకున్నారు. డిఎన్ఏ రిపోర్ట్స్ తీసేయడానికి ఇదే మంచి సమయం. ఇదేంటి దొంగల బావగారి గదిలోకి వెళ్తోంది? చిన్నక్కకి చెప్పి ఇంకోసారి రాకుండా చేయాలి. ఎక్కడ పెట్టుంటారబ్బా? కనిపించట్లేదే. దొరకవే, ఇక నాకు ఎదురే ఉండదు. అందులో ఉంటుందేమో, చూద్దాం. దొంగ 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 దొంగ! అయ్యో దొంగ దొంగ! అందరూ రండి! దొంగ అందరూ రండి! వామ్మో, కుమ్మేస్తున్నారు. అమ్మా! దొంగ! అయ్యో దొంగ! అందరూ రండి! త్వరగా రండి! దొంగ అవునండి, దొంగ పట్టుకోండి! దొంగనా? అవునతయ్య, బావగారి గదిలోకి దొంగతనం చేయడానికి వచ్చాడు. ఇక్కడ దాకా ఎలా వచ్చాడు? ఎంత ధైర్యం ఉంటే బెజవాడ బుజ్జమ్మ ఇంటికి దొంగతనానికి వస్తావురా? ఆ? మాటలేంటి బుజ్జమ్మ, నుతుగా బాధక. బాబోయ్, ఇప్పుడు దాకా బాధింది ఏంటి ఈ ముసలోడొకడు? కొట్టండి. ఇంకోసారి మన ఇంటి నీడ చూడాలన్నా వణకాలి. కుమ్మండి కుమ్మండి. వామ్మో, నేనేం చెప్పేస్తాను. వామ్మో, మూతి మూసి మరీ కొడుతున్నారు. ఎలా చెప్పాలి? ఎన్ని గుండెలరా? ఎన్నోనా? ఉన్నది ఒక్కటి. మీ గుద్దులకి అది కూడా ఆగేలా ఉంది. రాజేష్, కత్తి తీసుకుని రారా, నరికి పోడేస్తాను. అలాగే రివాల్వర్ తీసుకున్నారా, కాటు పాడేద్దాం. నన్ను చంపడంలో వీళ్ల పోటీలేంటంట? అర్థమైపోతుంది. నా చావు ఖాయం. వద్దు,